పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శివోహం. కాశీలో 9 రోజుల మోక్ష మార్గ యజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. చిదానంద రూపం శివోహం శివోహం. మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు మరెన్నో పుణ్యతీర్థాలున్నాయి. వాటన్నిట్లలోకెల్లా ప్రసిద్ధమైనవి, ప్రళయ కాలంలో కూడా నశించని అద్భుతమైన క్షేత్రరాజం కాశీ అని చెప్తూ ఉంటారు. అరుణావసి నదీ సంగమంలో ఉన్న కాశీ క్షేత్రానికి ఎనలేని ప్రాశస్త్యం ఉంది. సకల దేవీ దేవతలు, ఋషులు, మునులు తమ తపశ్శక్తిని ధారపోసిన క్షేత్రంగా, ఒక శక్తి బిందువుగా కూడా కాశీని ప్రశంసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కాశీలో సాధన ఏ విధంగా చేయాలి, కాశీలో మోక్షానికి మార్గం మనం ఏ విధంగా పునాదులు వేసుకోవాలి, ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఒక జ్ఞాన సముపార్జనే ధ్యేయంగా వారు తెలుసుకున్న వేద శాస్త్ర ఉపనిషత్ సారాంశాన్ని అందరికీ అందించే క్రమంలో వేద సంస్కృతి పరిషత్ అనేది స్థాపించడమే కాకుండా వారి జ్ఞానాన్ని విస్తారంగా అంతర్జాలంగా దేశ విదేశాలలో కూడా అందరికీ అందిస్తున్నారు. జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఇలా ఎన్నో ఆధునిక శాస్త్రాల పట్ల మంచి అవగాహన కలిగారు. ఇవే కాకుండా ఒక వ్యక్తికి, ఒక జీవితానికి సరిపడా జ్ఞానాన్ని మనం ఏ విధంగా సముపార్జన చేసుకోవాలి, ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలి, ఇలాంటి విషయాలు, అలాగే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ, ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ మనలో శక్తి పుంజాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఇలాంటి విషయాలకు సంబంధించి చక్కటి వివరణ అందించడానికి మనతో పాటు ఉన్నారు మీ అందరికీ బాగా సుపరిచితులైన ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర్ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. అయితే గురుగారు, ఇప్పుడు ఈ మన లోపల ఉన్న ఈ చక్రాస్ యాక్టివేషన్ ఎలా జరుగుతుందంటారు? మనకు 6 రకాల చక్రాలు ఉన్నాయి. ఆలోచన విధానాల లోపల అత్యధికంగా కింద స్థానంలో ఉండేటటువంటి చక్రం అంతా మనకు మినిమం నీడ్స్ ఎప్పటికప్పుడు పడేవి. ఈ నీడ్స్ అనేటటువంటి వాటి లోపల మనలో మార్పులు తీసుకుంటూ వచ్చేటట్టయితే అప్పుడు మార్చుకుంటూ రావాలి. అయితే నిజానికి ధ్యానము చేయటం ద్వారా ఒక్కొక్క చక్రము మీద మనము కొంతసేపు ఈ లోక భావాల నుంచి దూరం కావాలి. కొంతసేపు అంటే రోజులో గంట సేపు, అరగంట సేపు చేసి కూర్చున్నానండి, నాకు చాలా వచ్చింది అనుకుంటే ఇది మోసం. రోజులు కాదు, సంవత్సరాల పాటు జరగాలి. అందులో లోకం లోపల అనేక రకాల అంశాల మీద మోహము, లేకుంటే రాగము, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళమే చాలామంది ఉంటాం. కాబట్టి ముఖ్యంగా మోహమే, రాగము మోహము, ఈ రెండు ఉండటం వల్ల ఏమైపోతుంటుందంటే అవి కనపడగానే మన మనసు వాటిపైపు లాగుతుంది. ఇది తింటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఇది చూస్తే బాగుండు, ఇది ఆస్వాదిస్తే బాగుండు, పదాలండి. బాగుండు 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 అంటే నీ దగ్గర లేదు అని అర్థం. అది బాగుండు అంటే నువ్వు నీ కోరికను పెండింగ్లో పెట్టావు, ఈ జన్మలో తీరుతుందో మరి వచ్చే జన్మకు దానికోసం వెయిట్ చేయాలనో తెలియదు. నీకు శక్తివంతం అయితే అది నీ కాళ్ళ దగ్గర ఉంటుంది కదా. నా దగ్గర శక్తి లేదు కాబట్టి అది ఉంటే బాగుండు, ఇట్లయితే బాగుండు అనుకుంటూ కూర్చుంటున్నాం. జీవితాంతం ఇదే బతుకు మనకు. అట్లా కాకుండా మనము ఆ కోరికకు అతీతంగా మారగలిగేటటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలంటే దానికి తగిన జ్ఞానం ఏర్పడాలంటారు. ప్రపంచంలో ఏ మేధావి చెప్పినప్పటికీ కూడా జ్ఞానం వినా మోక్షం నలభ్యతే అంటాడు. జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి అంటుంది భగవద్గీత. జ్ఞానం అంటే ఆ వస్తువు విషయం తెలియాలి ఫస్ట్. దీనివల్ల నీకేం లాభం రా నాయన అని చెప్పేసానంటే ఓ శంకరాచార్యులు చెప్పినటువంటి మాటలు మనకు అర్థం కావాలి. జ్ఞానం పెంచుకుంటారా నాయన అంటాడు. ఆ విషయ జ్ఞానమా వస్తు జ్ఞానమా అనేటప్పుడు మనకు తప్పనిసరిగా ఆ విషయ సంబంధమైన జ్ఞానం పెరగనప్పుడు దాన్ని వినియోగించుకునే విధానమే పోగొట్టుకుంటున్నాం. నాకు అసలు ఫ్రిడ్జ్ అంటే ఏమీ తెలియదు, నా ఎదురుగా తీసుకొచ్చి పెట్టారు, దాన్ని ఏం చేయాలో తోచట్లేదు, నేను వేసుకునే చెప్పులు దాంట్లో పెట్టుకుంటున్నాను, నాకు అంతే తెలుసు. అక్కడ బాగుంది, లోపల పెట్టుకోవచ్చు, పెట్టి దొరికింది అనుకుంటాను. నేను వేసుకునే బట్టలు లోపల దాచుకుంటున్నాను అంటే నాకు అందుకని ఇంకేం తెలియట్లేదు. దాంట్లో ఫ్రిడ్జ్ అనే పదం, దీనికి పవర్ పెట్టాలి, పవర్ పెడితే చల్లదనం వస్తుంది, దాంట్లో ఇది అవుతుంది అనే విషయం తెలియనప్పుడు దాన్ని వాడుకునే విధానం లేదు. అంటే ఒక జ్ఞానము లేని సందర్భాల్లో వస్తు వినియోగం ఎట్లాగూ లేదో
ఈ ప్రకృతి జ్ఞానము ఈ విశ్వజ్ఞానము కనుక అర్థం కానటువంటి సందర్భంలో దీన్ని వాడుకునేవాడు కూడా అట్లాగే వాడుకుంటాడు. నేను బాగా వాడుకుంటున్నాను అని చెప్పేసి అని తనను తాను చుట్టుపక్కల వ్యక్తులను మోసం చేసుకుంటున్నాడు, ఇంతే. కాబట్టి సృష్టి జ్ఞానం కావాలి మనకు, ప్రకృతి జ్ఞానం కావాలి. భూమి ఏంటి, అగ్ని ఏంటి, వాయువు ఏంటి, ఆకాశం ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, దీని వెనక పురుషుడు ఎవరు, లేదా ఈ శక్తి ఏంటి, సృష్టి మొత్తం ఆవరించిన శక్తి ఎక్కడెక్కడ ఎట్లా వ్యాపించి ఉంది, ఈ వ్యాపించిన శక్తి నా శక్తిగా ఎట్లా మారాలి, అసలు మరి నేను రూపంగా ఎందుకు వచ్చాను ఈ లోకానికి, ఈ రూపంతో వచ్చి ఫలాని వాళ్ళకి ఎందుకు పుట్టాను, ఈ వాతావరణంలో ఎందుకున్నాను, ఈ ధ్యాన మార్గంలోకి ఎందుకు వచ్చాను, ఈ జప మార్గంలోకి ఎందుకు వచ్చాను, ఈ పూజలు ఎందుకు చేస్తున్నాను, ఈ యాత్రలు ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల నేనేం సాధించదలుచుకున్నాను, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఈ అంశాల మీద నాకు దృష్టి సారించాలి. ఇవి చెప్పడం కోసమే మనకు ప్రవచనకర్తలో వాళ్ళు వీళ్ళు ఇటువంటి మీ మాధ్యమాలు ఎక్కడో దగ్గర ఉపయోగపడుతూ ఉంటుంటాయి. ఉపయోగపడ్డ తర్వాత వాటిని ఎట్లా వాడుకోవాలి, మరి అది తెలుసుకున్నాను నేను. తెలుసుకున్న తర్వాత నన్ను నేను ఎట్లా సంస్కరించుకోవాలి. కొన్నిటికి అగ్ని సంస్కారం అంటాం, కొన్ని జల సంస్కారం అంటాం, కొన్ని వాయు సంస్కారాలు అవుతుంటాయి. ఆ తర్వాత కొంతటికి ఇంకా ఇవేవి సంభవితే భూమిలో పెట్టి భూ సంస్కారం అవుతుంది. అంటే సంస్కరించబడాలి, ఎప్పటికప్పుడే మార్పు తెచ్చుకోవాలి. మార్పు తెచ్చుకుంటే పూర్వస్థాయి నుంచి ఇప్పటికి ఒక స్థాయికి పెరిగినటువంటి జీవితం ఉంటే, ఒకవేళ ఈ జన్మలోనే మనకు కనుక పూర్తి జ్ఞానం కనుక ఏర్పడితే మోక్ష భావన ఉంటుంది. ఈ జన్మలోనే అది పెరగలేదనుకోండి, మళ్ళీ వచ్చే జన్మకి ఇంతకన్నా ఉన్నత స్థితి వెళ్తుంది. ఈ జన్మను ఆ విషయ జ్ఞానం లేకుండా మనం ఏదో అనుభవించేసేసి ఉన్న దేహాన్ని ఎట్లా వాడుకుంటున్నామో అర్థం కాకుండా పోయిందనుకోండి, నెక్స్ట్ మళ్ళీ వెనకకే వస్తుంది. అందుకని క్షీణే పుణ్యే మర్చెలోకే విశంతి అని చెప్పేసి కిందికి జారుతావురా నాయన అని చెప్పేసి అంటుంటారు అనమాట. పుణ్యం పెంచుకోవాలి, అట్లాగే ఎనర్జీ పెంచుకోవాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ పోవాలి. గురుగారు, కాశీలో గమనిస్తే ఓ పక్క చితిలో కాలుతూ ఉంటాయి శవాలు, ఓ పక్క చూస్తే అద్భుతమైన మంగళ వాయిద్యాలతో గంగాదేవికి హారతి చేస్తూ ఉంటారు. సో అగ్ని సంబంధమైన తత్వం మనకు రెండు విధాలుగా, రెండు పార్శ్వాలుగా కనిపిస్తుంది. ఈ రెండిటి మధ్యన కూర్చున్న సాధకుడు స్థితి ఎలా ఉంటుందంటే, అసలు వైరాగ్యం అంటే ఏమిటి అన్న ధోరణిలో ఉంటారు. అసలు వైరాగ్యము అంటే ఏమిటండి? శ్మశాన వైరాగ్యం అని అంటూ ఉంటారు కదా, అంటే మనిషికి ఆత్మజ్ఞానానికి ఈ శ్మశాన వైరాగ్యానికి ఏమైనా సంబంధం ఉందా? రాగము అనేటటువంటి దానికి ఎరుపు అని అర్థం. రంజయతి ఇది రాగహ అని చెప్పి సంస్కృతంలో. ఎరుపు కొంచెం ఆకర్షిస్తుంది ఎవరినైనా సరే. మనకుండే విబ్జిఆర్ కలర్లో అట్టడుగు ఉండేది రెడ్, వైలెట్ పైన ఉంటుంది, ఆర్ కింద మన కంటూ చూసే స్పెక్ట్రమ్ విబ్జిఆర్ కలర్స్ రూపంలో కనపడుతుంటుంది. అడుగుది రెడ్, దాంట్లో ఆ రెడ్ ఎప్పుడైనా కానీ మనిషిని ఒక్కసారి ఇట్లా ఆకర్షింపజేస్తూ ఉంటుంది. ఏది రాగం ఉంటుందో అక్కడ రంజనం ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. అదే భయం కూడా కలిగిస్తుంది మనకు. అందుకనే మీకు భయం చూపించాలన్నా, డేంజర్ చెప్పాలన్నా కానీ అదే ఎరుపు చూపిస్తూ ఉంటాం మనం. డేంజర్ అని చెప్పేసి రాస్తారు, రెడ్ కలరే పెడతారు అక్కడ కూడా. అయితే ఈ రాగము అనేటటువంటి దాని లోపల విగతో రాగహ ఇది విరాగహ అంటారు. రాగమును తన లోపం నుంచి కోల్పోయినవాడు లేదా తీసివేసిన వాడు విగతో రాగుడు విరాగుడు అయ్యాడు. విరాగుని యొక్క భావమే వైరాగ్యము అని పదం. అంటే నాలో ఎటువంటి రాగములు లేవు. రాగమును అనుసరిస్తే అది అనురాగము అని పేరు. ఈ రాగానికి అసలైన నిర్వచనం ఏంటంటారు? ఇప్పుడు చెప్పాను కదా, ఆకర్షించేది అని అర్థం చెప్పేది. లోక వ్యవహారాలను ఆకర్షించేది, ఆత్మ వ్యవహారాలను కాదు ఇది. భయము, కోపము, ఉద్రేకము ఇవన్నీ కూడా దీని లక్షణాలు. కోపము, భయము, ఉద్రేకము, తీవ్రత ఇవన్నీ లక్షణాలు ఎవరికి ఉంటాయి? భయం ఈ లోక వ్యవహారంలో బతుకుతున్న వాడికి ఉంటాయి, కానీ ఆత్మ వ్యవహారంలో ఉన్నవాడికి ఇవన్నీ ఉండవు. కాబట్టి ఈ రాగం అంతా ఏం చేస్తుంది? వ్యక్తిని భయపెట్టిస్తుంది. భయం వల్ల సంకోచం ఏర్పడుతుంది. సంకోచం వల్ల వ్యక్తి లోపల నర్వస్ సిస్టమ్ అంతా ముడుచుకుపోతుంది. ఒక రకంగా కోరికలు పెంచుతుంది. ఈ ఎరుపు అనేది కోరికలకు సంకేతం. కాబట్టి ఇన్ని రాగాలు ఉంటున్న సందర్భాల్లో రాగాన్ని అనుసరించి కనుక వస్తే నీ మీద నాకు అనురాగము, ప్రేమ ఈ పదాలన్నీ వాడుతూ ఉంటుంటాం. అనురాగం అంటే రాగాన్ని అనుసరించి వచ్చేటటువంటిది. కాబట్టి ఈయన లోపల ఉండే భావనకు ప్రతిరూపాలు చూపిస్తూ వస్తున్నాం. కాబట్టి రాగము, అనురాగం ఇవన్నీ కూడా మనిషిని ఇబ్బంది పెట్టేది. దీన్ని పోగొట్టుకుంటే విరాగం. విరాగుని యొక్క భావమే వైరాగ్యము అన్నమాట. అంటే ఈ వైరాగ్యం పొందిన వాడే బైరాగి. బైరాగి అనే పదం అక్కడి నుంచి వస్తుంది. వకారం బకారానికి మనకు తూర్పు ప్రాంతాల లోపల బాగా మారుతారు. వంగదేశం అక్కడ బంగదేశం బంగాల్ అంటూ ఉంటుంటాం. అట్లా రవీంద్రనాథ్ అని పదం వాడుతూ ఉంటుంటారు. వభయోర భేద అని సూత్రం అది.
అటువంటప్పుడు ఈ వకారం అనేటటువంటిది పోయింది కాబట్టి విరాగి అనే వైరాగ్యము వస్తుందన్నమాట. ఈ వైరాగ్యము ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం ఇవన్నీ కూడా తాత్కాలికాలని చెప్పటం. ఎందుకంటే ఎవరో మన బంధువు పోయారు, పోయినప్పుడు శ్మశాన వాటికి వెళ్ళాము, అందరినీ చూస్తున్నాం, చుట్టుపక్కల అన్ని శవాలు కాలుతున్నాయి, ఎప్పుడైనా అందరం ఇక్కడికి రావాల్సిందే కదా, ఇదైనా ఇదే పని కదా. నిన్నటిదాకా నాతో పాటు ఉన్నవాడే మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లు, మా తమ్ముడో, లేకుంటే మా స్నేహితుడో, గురువో ఎవరో ఉంటారు, దాంట్లో పెడుతున్నారు, అనేక రకాలుగా పోతున్నాడు, ఆ శరీరం వెళ్ళిపోయింది, మనమైనా అంతే కదా అని చెప్పేసి అని ఎక్కడ దాకా వస్తుంది. ఆ గేటు బయటకు వచ్చేంత వరకే ఇది. గేటు నుంచి బయటికి రాగానే ఓ ఫోన్ రాగానే మన వ్యాపారం ఎంత అయింది, ఎవరికి వచ్చింది, వాడితో ఇట్లెందుకు చెప్పు, వీడితో అట్లెందుకు చెప్పు, ఇది తప్పు కదా, ఇది ఉప్పు కదా, దీంట్లో మనకు లాభాలు పోయినాయి కదా, ఇంట్లో వాళ్ళతోనో గొడవ, బయట వాళ్ళతోనో గొడవ, ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి. అందుకని ఈ తాత్కాలికాలని చెప్పడానికి శ్మశాన వైరాగ్యం. కానీ మీరు అడిగినటువంటి కాశీ లోపల వచ్చేటటువంటి భావాల్లో ఉన్న వైరాగ్య విధానము ఇక్కడైనా ఒక చోట ఆలోచించాల్సింది ఏంటంటే, మనిషి మరణం సహజం కదా, పోవాల్సిందే కదా, పోవాల్సిన వాటి గురించి పెద్దగా బాధపడేది ఏముంది, వాడు పోయాడు అని చెప్పేసి అది ఏముంది కదా. మన శరీరంలో చిన్నప్పటి నాటి కణాలు ఇవాళ ఉన్నాయా, వాటి కణాలు ఎల్లుండి ఉంటాయా, ఉండవు కదా. అంటే మన లోపల ఎట్లయినా పరిణతి సహజంగా మనం ఊహించాలి కదా. ఈ సహజంగా ఊహించవలసిన విధానాన్ని పక్కకు పెట్టేసేసి అసహజంగా ఊహించి మనం ఏదో ఎప్పటికీ శాశ్వతం అనుకోవటం వల్ల కదా సమస్యలన్నీ కూడా వచ్చినవి. కాబట్టి ఈ శాశ్వతత్వ భావన అనేటటువంటిది ఓన్లీ ఎనర్జీకి తప్ప ఈ శరీరానికి కాదు అని చెప్పేసి తెలుసుకోవడానికి ఆ ప్రాంతం ఉపయోగపడింది. అగ్ని అనేటటువంటిది శాశ్వతం, నీకు హారతి ఇచ్చినా నిన్ను తగలబెట్టినా రెండు సమానమైన అగ్నే సమానం అని చెప్పేసి చెప్పడం కోసం ఆ ప్రదేశం ఉపయోగపడింది. ఇక్కడ వైరాగ్యం అనేటటువంటిది అక్కడ మరణం సహజం, అది ఎవరైనా పోతారు, అది జలంలో కొట్టుకొని పోతారా, అగ్నిలో తగలబడిపోతారా, భూమిలో పాతేస్తే పోతారా, కానీ ఏదైనా కానీ పోవడం సహజం. పోవడం అనేటటువంటిది సహజం అని తెలుసుకోవడానికి అక్కడ ఉంటుంది, అంతే తప్ప కాశ్మీర్ అనగానే ఇంకేదో శ్మశానము వ్యవహారము అంటే పోయేటువంటి వాడు ఎట్లాగూ పోతాడని తెలుసుకోవటం, ఆ ప్రదేశానికి వచ్చిన తర్వాత మరణం అనేది సహజం అని తెలుసుకోవడానికి అక్కడ రిప్రజెంటేషన్ కనపడుతుంది. అదే నదికి మీరు హారతులు చూపిస్తే నీలో పవిత్రత పెరిగితే నీకు హారతి వస్తుంది, నీలో పవిత్రత పెరిగినా పెరగకపోయినా ఈ కట్టెల్లో పెట్టడం తప్పదు. ఇది తెలుసుకోవడానికి మనకు శ్మశానం అనేటటువంటిది కనపడుతూ ఉంటుంది. శ్మశాన వైరాగ్యం అని తాత్కాలికం, ఆ విషయం మీద పరిపూర్ణమైన జ్ఞానం ఏర్పడేటట్టయితే మాత్రం ఈ దేహం ఎప్పుడూ శాశ్వతం కాదు, ఈ మనస్సు అనేది లేకుండా చేసిన సందర్భం లోపల మన మోక్షం ఒక్కటే శాశ్వతం. ఈ దేహంతో చేసిన పనులు శాశ్వతం అవుతాయి, అది కూడా లోకానికి అందరికీ చాలామందికి వినియోగపడే పనులు శాశ్వతం అవుతాయి తప్ప ఈ వ్యక్తి శాశ్వతుడు కాదు అనేటువంటి విషయం తెలియజేయడానికే ఆ ప్రదేశం మనకు కనపడుతూ ఉంటుంది. మనలో బలాన్ని పెంచే ప్రదేశం అది అనుకోవాలి తప్ప బలహీనతను పెంచే ప్రదేశం కాదు. అమ్మో అక్కడ అన్ని శవాలు కాలుతున్నాయంటే అంత భయం అయ్యేటట్టయితే అంబర్పేట శ్మశాన వాటికలో వారం రోజులు కూర్చొని రావాలి, వస్తే తెలుస్తుంది, ఏమీ అనిపించదు. ఇంకప్పుడు అక్కడ ఉండే కాటికాపరి కన్నా నువ్వు భయంకరమా? కాటికాపరి ఎట్లా భరిస్తున్నాడు ఇంతమందిని, వాళ్ళకి అలవాటు చేసుకుంటున్నారు కదా. మరి మనకేంటి అంటే మనకు అసహజంగా కనిపించేది వాడికి సహజం కదా. వాడికి దేహం ఒక వస్తువు, మనకి ఎందుకు అసహజంగా కనపడుతుంది? మనం మమకారం పెట్టుకున్నాం కాబట్టి, మనకి ఈ దేహంతోనో మన వాళ్ళతోనో మమకారం పెట్టుకుంటున్నాం కాబట్టి అసహజంగా కనపడుతుంది. అది కాదు వాళ్ళకు, అట్లా చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. శివుడిని నిరాకారుడు, నిర్గుణుడు అని అంటూ ఉంటారు కదా, మరి అతనికి చితాభస్మంతో ఎందుకంత అభిషేకం ప్రీతిగా చేస్తారు? మామూలు నీళ్లు సరిపోతాయి కదా, పంచామృతాలు, అసలు అవి కూడా ఏమీ ఆశించని పరమేశ్వరుడు ఎందుకు ఆ చితాభస్మం ప్రతిరోజు తప్పనిసరి అంటారు? వేసేది ఎవరు ఇక్కడ? మానవులే. మరి పెట్టుకున్న భావాలు, జలం పోసినా పంచామృతాలు పోసినా చితాభస్మం వేసినా కానీ మనమే వేస్తున్నాం. ఈ చితాభస్మం అనేటటువంటి భావన ప్రతీక అనాలి. ఈ భూమి మీద ఉండేదంతా కూడా భస్మమే, మట్టే, ఇంకేముండదు. భస్మం అంటే కేవలం చితాభస్మం అంటే అక్కడ శరీరం నుంచి వచ్చిన అది అని కాదు, నీ శరీరమైనా నా శరీరమైనా కానీ మిగిలేది ఇదేరా నాయన చూపించడం కోసం. ఇది ఒక ప్రతీకగా భావించేయాలి కానీ దాన్ని భయంకరంగా చూడకూడదు. ఎవరి శరీరం తగలబడ్డా అదే వస్తుంది, ఆ భస్మమే వస్తుంది. ఆ భస్మం వచ్చేటటువంటిది చివరికి భూమి మీద మిగిలేది నీకింతే అని చెప్పేసి మనము చెప్పడం కోసం చేసే పని, అంతవరకే తప్ప చితాభస్మ ప్రీతి అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పక్కర్లే. కాదమ్మా, ఒక్కటి ఈజీగా చెప్పుకోండి, ఎక్కడైనా ఎవరైనా కలిసిపోయేది అక్కడ మట్టిలోనే కదా.
ఈ మట్టికే శివుడని నేను చెప్తున్న తర్వాత ఈ భూమే శివుడైన తర్వాత ఆ మట్టిలో కలిపంటే లయకారకుడు అనే పదం ఎందుకు వాడుతున్నారు ఉమ్, కదా? ఈ తల్లి మోసేది 9 నెలలు, ఈ భూమి ఎంతకాలం మోయాలి? చిట్ట చివరికి నీ బూడిద కూడా అదే మోయాలి అవును. కదా? మరి ఇటువంటి సందర్భాల లోపల ఆ భూమికి మనకు శివునికి ఎంత నమస్కారం పెట్టాల్సిన అవసరం ఉంది. అది గుర్తించడం కోసం వేరు రకాల పద్ధతులు ఇవి. అంతవరకే కానీ ఆయనకు చిదాభస్మ ప్రీతి, ఇది ప్రీతి, అది ప్రీతి అంటే భూమి మీద మారేడు ముక్కలు పెట్టడం ప్రీతి అంటే భూమికి ప్రీతి కాదమ్మా, నీకు ప్రీతి. ఈ లోకంలో నువ్వు ప్రశాంతంగా ఆనందంగా బతకాలి కాబట్టి ఆ మారేడు ముక్క పెడితే ప్రీతి. భూమికి ఏది ప్రీతి అనేటట్టయితే భూమి చల్లబడిగా ఉండాలి, ఎప్పటికీ కూడా వేడిగా ఉండకూడదు. ఇది ఒక్కటే కావాలి. అందుకని నీళ్లు పోస్తే బెస్ట్. గురుగారు, ఈ సౌరశక్తి సాధన అనేది ఎలా చేయాలి? అంటే మనకు ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు మన కంటికి కనిపించేది ఒక్కరే. మరి ద్వాదశ ఆదిత్యులు అని అంటుంటారు, వీళ్ళెవరు? సూర్యుడు ఒక్కటే, శక్తి ఒక్కటే అన్నట్టుగానే మనం ఎవరి చుట్టూ తిరుగుతున్నామో ఆయన ఒక్కడే. ఆ, ఆయన వేరు రకాల సమయాలలో మనకిచ్చేటటువంటి మనం తీసుకోగలిగినటువంటి శక్తి అనేది వేరు రూపాల్లో ఉంది మనకు. ఉమ్, అది శక్తి రూపాలుగా కనపడుతుంది. అది ఆకు తీసుకుంటే మనకు పత్రహరితం రూపంలో అది అన్నంగా మారిస్తే అదే శక్తి అన్నపూర్ణ అన్నం. ఉమ్, అది శరీరానికి డి విటమిన్ ఇస్తే అది గాయత్రి అన్నం. అట్లా వేరు రకాలుగా మనకు ఆ వెలుగు, తెల్లటి వెలుగు మనకు కనిపించేటట్టయితే దాన్ని సరస్వతి అన్నం. భూమి మీద అనేక రకాల మార్పులు తీసుకొచ్చేసి సంపదని క్రియేట్ చేస్తే అది లక్ష్మీ కిరణం అన్నం. అందుకనే నవరాత్రుల లోపల ఇచ్చేటటువంటి 9 రకాల రోజుల లోపల సూర్యశక్తే వేరు రకాలుగా చూడబడుతుంది. ఓహో. ఇది ఒక భాగం. సూర్యుడు ఒక్కడే, ఆయన ఇచ్చేటటువంటి వేడే ఈ భూమికి కావాలి. అయితే ద్వాదశాదిత్యులు అనేటటువంటి పదం ఏంటంటే ప్రతి మాసంలోనూ కూడా సూర్యుని కిరణముల యొక్క ప్రభావం ఈ భూమి మీద మార్పులు పడుతూ ఉంటుంది. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఒక సంవత్సరం పడుతుంది. అన్ని వైపుల నుంచి తిరుగుతున్నప్పుడు ఇది దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు దగ్గరగా వెళ్తుంది, కొన్నిసార్లు దూరంగా వెళ్తుంది. అన్ని భాగాల మీద సమానమైన కిరణాలు పడట్లేదు. ఆ పడనప్పుడు వచ్చినటువంటి వేరు రకాల మార్పులకు ఈ భూమి మీద మనం రిసీవ్ చేసుకునేటటువంటి ఎనర్జీ అనేటటువంటిది మాసానికి ఒక రకమైన పేర్లు పెట్టేసి ఆ మాసానికి సంబంధించినటువంటి వాడు ఈయన ఈ చైత్ర మాసానికి సంబంధించిన ఆయన ఒక ఆదిత్యుడు, వైశాఖానికి ఒక ఆదిత్యుడు అని చెప్పేసి అని 12 మాసాలకు సంబంధించిన వాళ్ళలో 12 మంది ఆదిత్యులను పేరు పెట్టారనమాట. అందుకని ద్వాదశ ఆదిత్యులు అని పేరు పెట్టాయి. ఇంకా ద్వాదశ ఆదిత్యుల కాలంలో కూడా ఒక్కొక్క వారికి అది దేవత ప్రత్యుదేవత లాగానే వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటారు. మహాభాగవతంలో చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి. ఈ ద్వాదశాదిత్యులందరూ కూడా చేసేది ఏంటంటే 12 మాసాలలోనూ కూడా వేరు సమయాలలో కూడా మనకి ఇచ్చేటటువంటి ఎనర్జీ యొక్క స్వరూపంలో చిన్న చేంజెస్ ఉంటుంది కాబట్టి ఆ స్వరూపాన్ని మనం స్వీకరించే విధానం అనేటటువంటిది మనకు చూపించేది. ఇప్పుడు చలికాలం వచ్చినప్పుడు సూర్యుని యొక్క వెలుతురు కోసం ఎదురు చూస్తాం. అవును. ఎండాకాలం సూర్యుడు నాయన నువ్వు రాకుండా ఉంటే బాగుండని చూస్తాం. వానాకాలం వచ్చి అంతా తడిసిపోతుంటే ఒక్క నిమిషం వచ్చిపోయిన ఆయన్ని బాగా ఆరిపోవాలి తొందరగా అని చెప్పేసి అడుగుతాం. మనకు తెలిసిన 3 కాలాల్లోనే 3 రకాలుగా మాట్లాడుతున్నామంటే 12 మాసాల్లోనూ 12 రకాలైనటువంటి వ్యవహారం ఈ భూమి మీద ఉంది. ఆ భూమి మీద ఉండేటటువంటి ఆ సూర్యుని యొక్క ప్రభావమే మనకు ద్వాదశ ఆదిత్య విధానం. ఇక మీరు అడిగినటువంటి రెండో వైపు ఏంటంటే అసలు ఈ ఆదిత్యుడు అంటే మొట్టమొదటి వాడు అని అర్థం. ఆది శబ్దంలోనే దాంట్లో కనపడుతుంటుంది. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర అనే శబ్దాలు మనకు బయటికి కనిపించే 12 నామాలు ఇవి కాకుండా ఇంకా అనేక రకాల నామాలతో పిలువబడుతున్నాడు సూర్యుడు. ఈ పిలువబడుతున్నటువంటి ఈ సూర్యుడిని మొట్టమొదటి ఉపాసించిందే భూమి. ఉపాసన భూమితోనే స్టార్ట్ అయింది. ఎందుకు దాని చుట్టే తిరుగుతుంది, ప్రదక్షిణ చేస్తూనే ఉంది. ఒక్క క్షణమన్నా మన మనసు పక్కకు పోతుందేమో కానీ దాని మనసు పక్కకు పోవట్లే. అదే ప్రయత్నం ఆగకుండా తన చుట్టూ తాను తిరగటం, సూర్యుని చుట్టూ తిరగటం. ఇది ఎంత గొప్ప ప్రదక్షిణ చేస్తుందంటే ఆగని ప్రదక్షిణ. ఒక్క క్షణం ఇవాళ రెస్ట్ తీసుకుంటాను భూమి అనుకుంటే మన పరిస్థితి అయిపోయినట్టే. అది రెస్ట్ తీసుకోలేదు. దానివల్ల దానికి అద్భుతమైన శక్తి వచ్చింది భూమికి. మరి అదేవిధంగా మన మనస్సును కూడా మనకన్నా గొప్ప శక్తిగా మనకు ఎదురుగా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఈ భూమినంతటినీ కూడా ఇంత గొప్పగా జాగ్రత్తగా చూసే విధానం. ఇందాకే చెప్పాను, మనం ఆహారం తింటున్నామంటే సౌరశక్తి యొక్క రూపాన్ని తింటున్నాం, మర్చిపోవద్దు. పత్రహరితము మీద కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. ఏ కిరణం? సూర్యకిరణం. ఆ కిరణజన్య సంయోగ క్రియ జరిగితే ఆహార పదార్థాలు, పిండి పదార్థాలు పుడుతున్నాయి. ఆ పిండి పదార్థం ఆహార గింజలు అవుతున్నాయి లేదా పండు అవుతుంది. ఆ పండును మనం ఆహారంగా స్వీకరిస్తున్నాం. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఏది తింటున్నట్టు ఇండైరెక్ట్గా
సూర్యకిరణాన్ని పరోక్షంగా స్వీకరిస్తున్నాం. పరోక్షంగా స్వీకరించినటువంటి ఈ శరీరం లోపల కూడా ఏమున్నట్టు ఇప్పుడు అదే సూర్యుని తత్వం ఉంది, అదే వేడి తత్వం ఉంది, అదే సూర్యుని యొక్క విధానం ఉంది. అటువంటి సూర్యుని విధానం మన శరీరంలో ఉన్నది, అదే సూర్యుని విధానం ఈ ప్రకృతిలో ఉంది, అదే సూర్యుడు ఎదురుగా కనపడుతున్నాడు కూడా మనకు. మిగిలిన దేవతలందరూ ఊహించుకోండి అంటున్నాం కానీ ఆయనైతే ప్రత్యక్షంగా కనపడుతున్నాడు. కనపడటమే కాదు కదా, ఈ భూమికి ఒక వెలుగు ఇస్తున్నాడు. రాత్రిపూట వెళ్ళి పగటిపూట వచ్చిందంటే ఒక సరస్వతి స్వరూపమైన జ్ఞానం పెరిగింది మనకు. వస్తు జ్ఞానం పెరిగింది, వ్యవహార జ్ఞానం పెరిగింది, రూపజ్ఞానం పెరిగింది. ఇప్పుడు ఇట్లా జాగ్రత్తగా ఉండాలనే విషయం తెలిసింది. ఆ వస్తువు కనిపించలేదు అనుకోండి, చీకట్లో ఉన్నాం, మనకి ఏం కనిపించలేదు, ఇక్కడ లైట్లు అన్నీ పోయినాయి అనుకోండి, ఇక్కడ ఎక్కడి నుంచి ఎవరం ఎటు తాగుతున్నామో ఏది తాకుతున్నామో అర్థం కాదు. లైట్ వేయగానే అమ్మో ఇదా ఇక్కడ ఉందా అని చెప్పేసి జాగ్రత్త పడతాం. అంటే జ్ఞానం పెరగడానికి కూడా వెలుగే కావాలి. వెలుగు ఇచ్చినవాడు సూర్యుడు. అంటే అక్కడ వెలుగు వేడి అనేటటువంటి రెండిటి యొక్క స్వరూపం సూర్యునికి సంబంధించినటువంటిది. తనలో తాను మండుకుంటూ లోకానికి వెలుగునిచ్చేవాడు సూర్యుడు. తన అద్భుతమైనటువంటి వేడి గోళం అది. ఆ గోళం లోపల తన పని తాను చేసుకుంటూ ఒక నిశ్చలంగా ఒక మునిలాగా ఉన్నాడు ఆయన. ఆయన చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. మనం భ్రమలో ఉన్నాం, మన చుట్టూ ఆయన తిరుగుతుంది అన్నట్టుగా. ఇదే భ్రమ అంటాం. మనము ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన మన చుట్టూ తిరుగుతున్నాడు అనుకోవడమే భ్రమ. ఈ లోకం అంతా దాంట్లోనే బతుకుతుంది. ఇట్లా మొత్తానికి సూర్యుని యొక్క లక్షణం మనకు అర్థమైన తర్వాత అది మూలమైన శక్తి ఈ భూమికి, ఈ భూమి మీద ఉన్న వాళ్లకు అని అర్థమైపోయిన తర్వాత ఆ వాటర్ కరెంట్స్లోనూ అదే సూర్యశక్తి కనపడుతుంది కదా. ఆ సూర్యశక్తి తీవ్రమయ్యేటట్టయితే ఈ ఓజోన్ పొర మీద కూడా ఎఫెక్ట్ కనుక తీవ్రమైతే మనమే ఇప్పుడు మండిపోతున్నాం కదా. అందుకని ఆ సౌరశక్తి మన శక్తిగా పరిపూర్ణంగా మారాలి అనుకుంటున్నప్పుడు మన మనస్సును కొంతసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసే విధానం లోపల కళ్ళు మూసుకొని మీ మనస్సును నెమ్మదిగా ఊర్ధ్వముఖానికి తీసుకెళ్తూ వెళ్తూ సూర్యుని వెలుతురుతోని సూర్యకిరణంతో ఇది అనుసంధానం చేసే ప్రయత్నం చేయాలి. లైక్ పవర్కు పిన్ పెట్టినట్టుగా, మనకు ఛార్జర్ పిన్ పెట్టినట్టుగా మనకు కళ్ళు మూసుకుంటే ఆకాశంలో సూర్యుడే కనపడాలి, మరొకటి కనపడకూడదు. కళ్ళు మూసుకుంటే ఇంట్లో కూర్చుంటే ఆకాశం లోపల మీ సహస్రారము ద్వారా మూలాధారం స్వాధిష్టానం నుంచి నీ మనసును అక్కడ పెట్టకుండా నెమ్మదిగా దాని పైకి తీసుకెళ్ళిపోయి ఆ మనసును ఎక్కడ కూర్చోబెట్టాలి, సూర్యుని దగ్గర కూర్చోబెట్టాలి. కదలనీయద్దు. పక్కకు పోతుంటే చూడు, వెలుగునే చూడు, ఇతర వైపు చూస్తే దెబ్బలు కొడతానని చెప్పేసి అని గట్టిగా కూర్చోబెట్టాలి దాన్ని. పక్కకు పోవడానికి దానికి ఇష్టం, కిందికి రావటమే ఇష్టం మనసుకు ఎప్పుడైనా కానీ. చుట్టుపక్కల ఉండేటటువంటి రాగమోహ వ్యవహారాలన్నిటి మీద ఇష్టం. దీనిని బలంగా తీసుకొని వెళ్ళిపోయి ఒక దగ్గర కేంద్రీకరించేసి ప్రత్యక్ష దైవంగా కనిపించేటటువంటి ఆ సూర్యుని వెలుగుతోని సూర్యుని వేడితోని అనుసంధానం చేస్తూ పోతే నీ ప్రయత్నం అదే విధంగా కొంతకాలం సాగేటట్టయితే ఆ సూర్యశక్తి నీ మనస్సు ద్వారా నీ శరీర శక్తిగా, నీ మనశ్శక్తిగా మారుతుంది. నువ్వు అనుకున్న భావాలకన్నిటికీ వెంటనే రూపం వస్తుంది. నీ మాటలోనూ నీ శరీరంలోనూ ఒక పవిత్రత వస్తుంది. ఆ వెలుగు ఆ వేడి వల్ల నీలో జ్ఞానం పెరుగుతుంది. వెలుగు వల్ల జ్ఞానం పెరిగింది, వేడి వల్ల ఏం పెరుగుతుంది, లోపల చెత్త తగలబడిపోయింది. ఆ రెండు పదాలు జరుగుతాయి. కాబట్టి ఆ సౌరశక్తికి మన శక్తిని అనుసంధానం చేసే ప్రయత్నం చేయటం. మిగిలిన దేవతల యొక్క స్వరూపాల మీద మనకు దృష్టి లేదు, మనం పెడితే తప్ప విగ్రహ భావన వచ్చింది. కానీ సూర్యునికి ఆ భావన లేదు కదా. ఆయన రూపం ఉన్నాడా అంటే లేడు, లేడా అంటే ఉన్నాడు. రూపం ఎక్కడ ఉంది అంటే ఓన్లీ వెలుగే అక్కడ ఉంది. రూపం లేదు అంటే ఉన్నట్టే, ఉన్నదా అంటే రూపం ఏది లేదు. మనం సృష్టిలో ఉండే కొన్ని కోట్ల కిరణాల చుట్టూ ఒక కిరణంతో మనం అనుసంధానం అయి ఉంటున్నాం. ఇట్లా మనం ఆలోచించుకుంటే అద్భుతమైనటువంటి సూర్యకిరణ శక్తి మన శక్తిగా మారిందంటే మనమే సూర్యులం అవుతాం. ఈ సౌర్య ఉపాసన సాధనలో మనం సూర్యుడు కనిపించేటట్టే కూర్చొని చేయాలా, లేకపోతే ఇంట్లో కూర్చొని చేసినా? అర్ధరాత్రి కూడా చేయొచ్చు. సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు, నువ్వు తిరుగుతున్నావు, మనం తిరుగుతున్నాం. సూర్యుడు కనిపించే సందర్భాల్లో ఉదయకాలంలో డి విటమిన్ సంపాదన కోసం మీ పిల్లల కోసం పెడుతున్నాం, మన కోసం ఆ సూర్యుని నమస్కారాలు ఎండల్లో నిలబడి చేస్తున్నాం. కొన్ని నదుల్లో కొంచెం ఫారిన్ స్టేజుల లోపల సన్ బాత్ అని చెప్పేసి ప్రత్యేకంగా అక్కడ సముద్రాల తీరాల లోపల ఉండేటువంటి విధానం అంతా కూడా డి విటమిన్ కోసం. ఇవాళ మనం డి విటమిన్ లేదని చెప్పేసి ఎన్ని రోగాలు వస్తున్నాయో మనకు తెలుసు. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఆ విషయం కోసం అక్కడుండి సూర్య నమస్కారాలు చేయడం అనేది ఒక విధానం వరకే. కానీ ఉపాసనా మార్గం అది కాదు. ఉపాసనా మార్గం నిరంతరము ఆ సూర్యుని వెలుగుతోనే అనుసంధానమై మనం నడుస్తూ కూడా సూర్యుని వెలుగుతో అనుసంధానమై నడవచ్చు. ఇక్కడికి రావద్దు. ఈ లోక వ్యవహారం నుంచి మొత్తం నీ మనసును తీసుకెళ్ళి ఆ వెలుగునే దర్శిస్తూ వెళ్ళటం అనేటటువంటిది ఉపాసన. ఆ వెలుగును దర్శిస్తే నువ్వు వెలుగుతావు, ఆ వెలుగుగా నువ్వు మారుతావు పరిపూర్ణంగా. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంతోషం. స్వస్తి.
వీక్షించారు కదండి. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఆచార్య సాగి కమలాకర్ శర్మ గారు చాలా అద్భుతంగా వారి వచనం ద్వారా అద్భుతంగా తెలియచేశారు. మరి ఇటువంటి జ్ఞాన సముపార్జనతో ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు పంచభూతాత్మకమైన ఈ ప్రకృతితో మన ఈ శరీరాన్ని, ఈ శక్తిని అనుసంధానం చేసుకోవాలి. అద్భుతమైన జ్ఞానాన్ని, శక్తిని పొందాలి. ఆ విధంగా చేసి మీరు కూడా మోక్ష మార్గాన్ని అవలంబిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.